నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. ప్రాజెక్ట్ హెయిల్ మేరీ అనే ఇంగ్లీష్ మూవీని చూశాను. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ స్టోరీ. సైన్స్ టీచర్ తను స్పేస్‌లోకి ఒంటరిగా ఒక మిషన్‌లోకి ఎలా వెళ్తాడు. మనకిక్కడ సన్ శక్తి తగ్గిపోతే దానికి కారణమైన ఒక బ్యాక్టీరియాని ఆపకపోతే ఎర్త్ ప్రమాదంలోకి వెళ్ళి మానవజాతి అంతమవుతుంది. కాబట్టి ఈయన ఆ మిషన్‌లోకెళ్ళి ఎర్త్‌ని కాపాడడానికి చివరి ఆశ అన్నట్టు ఈయనని పంపేయడము ఆ సీన్స్ అన్నీ ఉంటాయి. ఈ స్టోరీలో ఒక బిగ్గర్ సర్ప్రైజ్ అయితే ఒక ఏలియన్‌ని కలుస్తాడు. వీరిద్దరి ఫ్రెండ్‌షిప్ ఈ కథకి సోల్ అనమాట. లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉన్న ఆ ఏలియన్‌కి ఈయనకి సైన్సు మరియు ఎమోషన్ ద్వారా బాండింగ్ బిల్డ్ అవుతది వాళ్ళిద్దరి మధ్య. ఆండీ రైటర్ అయితే చాలా సింపుల్‌గా కాంప్లెక్స్ సైన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. స్పేస్ ట్రావెల్, బయాలజీ, ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఇవన్నీ ఇంట్రెస్టింగ్‌గా, ఈజీగా అర్థమవుతాయి ఎవ్వరికైనా. హీరో సాక్రిఫైజెస్, ఎర్త్ సర్వైవలు, టెన్షను, రాకీ అంటే ఏలియన్ పేరనమాట. హీరో పేరు గ్రేస్. వీళ్ళిద్దరి ఫ్రెండ్‌షిప్పు, ఎమోషనల్ ఎలిమెంట్స్‌గా చెప్పుకోవచ్చు. ప్లస్ పాయింట్ అయితే యూనిక్ స్టోరీ, స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయి, సైన్స్ మిక్సు. సింపుల్‌గా స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చీకటి నిశ్శబ్దం అనిపిస్తుంది. ఒక మనిషి నిద్రలేస్తాడు. అతని కళ్ళల్లో భయం, కన్‌ఫ్యూజన్. ఎక్కడ ఉన్నామో అతనికి తెలీదు. ఒంటరితనం, తన చుట్టూ చూస్తాడు. అది భూమి కాదు, స్పేస్ షిప్ అని గ్రహిస్తాడు. నేనెందుకు ఇక్కడున్నాను? ఆన్సర్ ఒక్కటే, భూమి మీద సూర్యుడు వెలుగు కోల్పోతున్నాడు అని. ఈ మిషన్ అయితే ఈ సమస్యని సేవ్ చేయాలి, లేకపోతే మనుషులు చనిపోతారు. ఇక్కడ ఉండే అద్భుతం ఏమిటంటే అతనొక్కడే కాదు, అక్కడ ఇంకొకరు ఉన్నారు. అది ఎవరు కాదు, మనిషి కాదు, ఏలియన్ అనమాట. ఇంకా భయం, ఫ్రెండ్‌షిప్పు. మొదట భయం, తర్వాత క్యూరియాసిటీ. లాంగ్వేజ్ లేదు, వర్డ్స్ అర్థం కావు, కానీ సైన్స్ వాళ్ళ లాంగ్వేజ్ అవుతుంది. ఎమోషన్ వాళ్ళ బ్రిడ్జ్ అవుతుందనమాట. ఫ్రెండ్‌షిప్పు, హీరో మళ్ళీ రాకీ కలిసి పనిచేస్తారు. వేర్వేరు గ్రహాల వాళ్ళైనా వాళ్ళ గోల్ ఒకటే. తమ ప్రపంచాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. సాక్రిఫైస్ అయితే ఒక మూమెంట్ వస్తది గ్రేస్‌కి. గ్రేస్ అంటే హీరో. చాయిస్ ఉంటది. తన ప్రాణాన్ని కాపాడుకోవడమా, లేక తన ఫ్రెండ్‌ని, భూమిని కాపాడడమా అని. ఇంకా ఫైనల్ సీన్ అయితే స్పేస్‌లో ఒక చిన్న హోపు. భూమి బతుకుతుంది కానీ గ్రేస్ తిరిగి రాలేడు. అతని స్టోరీ ఒక మోటివేషన్ మనందరికీ. ఇంకక్కడే ఉండిపోతాడు. తను అక్కడికి పంపించేటప్పుడు కూడా ఆ ఎమోషనల్ సీన్స్ కట్టి పడేస్తాయి మనల్ని. ఇంక అన్నీ ఎక్కువ రివీల్ చేయకూడదు. డానియల్ మ్యూజిక్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. 2 అవర్స్ మూవీ. నేనైతే ఈ మూవీకి బాగా కనెక్ట్ అయిపోయాను. చాలా బాగా నచ్చింది నాకు. ఒక మంచి మూవీ చూడాలంటే మాత్రం ఈ మూవీ చూడొచ్చు. నేను అందరికీ సజెస్ట్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.